వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పెద్ద ఇటుకలు లయాస్ బ్రిక్స్ దిమ్మెలు పెద్ద ఇటుకలు ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒక ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి వచ్చాము. ఈ ఫ్యాక్టరీని విజిట్ చేసి మీకు ఇక్కడ విషయాలన్నీ తెలుపుతాను. ఏ మిషనరీ వాడినారు, ప్లాట్ఫామ్ ఏ విధంగా వేసినారు, రోజుకి ఎన్ని క్వాంటిటీ తీస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సేల్స్ చేస్తున్నారు, ఎంత క్వాంటిటీ కస్టమర్కి అందివ్వగలుగుతారు, మొత్తం ఈ ఫ్యాక్టరీని విజిట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వచ్చాము మనం. ఇప్పుడు ఇక్కడ వర్కర్లు లేబర్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఈ సరుకు మొత్తం స్టాక్ పెట్టినారు. గ్రైండర్ దగ్గర వేసే దగ్గరకు వచ్చాము మనం. గ్రైండర్ వేస్తున్నారు మాల్ అంతా తీసి. ఈ గ్రైండర్ వచ్చేసి పై మోడల్ గ్రైండర్. ఈ గ్రైండర్కు హెవీ గ్రైండరు, లోపల తిరిగే గుండ్లు కూడా హెవీగా ఉన్నాయి. చూడండి, ఈ విధంగా వీళ్ళు గ్రైండర్లో మాల్ మొత్తం ఇంక్లూడ్. దీంట్లోకి వీళ్ళు శాండ్ యాడ్ చేస్తారు, ఫ్లయాస్ యాడ్ చేస్తారు. ఫ్లయాసు, శాండు, జిప్సము, ఇక్కడ నుంచి సిమెంట్ యాడ్ చేస్తారు. చేసి ఈ విధంగా వాటర్ వేసి గ్రైండర్ను మిక్స్ చేస్తారు. ఈ గ్రైండర్ వచ్చేసి పై మోడల్ గ్రైండరు. దీనికి పుల్లికి 3 బెల్టులు వస్తాయి, హెవీ గుండ్లు ఉంటాయి, మాల్ బాగా కలుస్తుంది కాబట్టి మంచి స్ట్రెంత్ వస్తుంది. ఇటుక ఈ దిమ్మలు మంచి స్ట్రెంత్లో వస్తాయి. చూడండి యాష్ ఎంత తొలిపెట్టారో. యాష్ వాళ్ళు గ్రైండర్ వేసిన మాల్ను ఈ విధంగా ఈ డోరు గుండా ఈ ట్రాలీలోకి తీసుకుంటారు. ట్రాలీలోకి తీసుకొని ప్లాట్ఫామ్ మీద ఉండే బ్రిక్స్ మిక్సింగ్ దగ్గరికి ఈ ట్రాలీలో తోసుకొని వెళ్తారు అక్కడికి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు వేసే ఈ మెటీరియల్ వచ్చేసి క్వాంటిటీ కరెక్ట్గా క్వాంటిటీ వేసుకుంటే కనుక ఇటుకలు కూడా బాగా స్టాండర్డ్గా వస్తాయి. స్టాండర్డ్గా వస్తే కనుక వీళ్ళు ఇంకో విషయం, ఈ ఒక్క గ్రైండర్కు ఒక ట్రాలీ అయ్యే మాల్ మాత్రమే వేస్తున్నారు కాబట్టి ఇటుకలు స్ట్రెంత్ బాగుంటాయి. ఈ ఇటుకలు రావడానికి క్వాంటిటీ బాగా స్ట్రెంత్ ఉంటాయి. దీంట్లోకి వచ్చేసి మన ఇక్కడ పనిచేసే లేబరు ఏం చెప్పారంటే, ఏమేమి వాడుతున్నారు మీరు, ఏ మెటీరియల్ వేస్తున్నారు అని అడిగితే కనుక ఆయన ఒక 6 గంపలు ఇసుక వేస్తున్నారు. అంటే శాండ్ క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నారు. శాండ్ క్వాంటిటీ ఎక్కువ వేస్తే మంచి స్ట్రెంత్గా వస్తాయి ఇటుకలు. ఒక 6 గంపలు శాండు, 5 గంపలు థర్మల్ ఫ్లయాస్, దానికి తోడు ఒక టబ్బుకు సిమెంట్ యాడ్ చేసి కొంచెం జిప్సం యాడ్ చేస్తున్నారంట. దాంతో వాటర్ మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా మంచి స్ట్రెంత్లో వస్తాయి ఇటుకలు. ఈ విధంగా గ్రైండ్ అన్నీ కరెక్ట్గా గ్రైండ్ మిక్స్ అయితే కనుక తీసిన మాలను ఇట్లా ట్రాలీలోకి వేసుకొని వాళ్ళు ఆ మిషన్ వరకు తోసుకెళ్తారు. మిషన్ వరకు తోసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ మిషన్ ఆపరేటరు మాల్ను లోపల వేసి, చూడండి ఇక్కడి నుంచి తీసుకెళ్తాను, అక్కడ మిషన్ దగ్గర తర్వాత చూపిస్తాను మీకు ఏ విధంగా వాళ్ళు చేస్తారో. తోసుకుపోతున్నారు చూడండి మిషన్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా వాళ్ళు అక్కడికి తోసుకొని వెళ్ళి మిషన్లో వేస్తారో. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి బిగ్ సైజులో, వీళ్ళు ల్యాండ్ ఓనర్తో నేను మాట్లాడాను. ల్యాండ్ ఓనరు ఈ ఓన్ సైట్ ఇల్లది. ఈ ఓన్ సైట్ కాబట్టి ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి కాంక్రీట్తో చాలా స్ట్రాంగ్గా మంచి స్ట్రెంత్ ఉండేటట్టుగా వేపించారు. ఎందుకంటే మిషన్, వీళ్ళు తెచ్చిన మిషన్ హెవీ మిషన్. అంటే మామూలుగా బ్రిక్స్ పెద్ద ఇటుకలు చేసే మిషను 10 ఇటుకలు మాత్రమే వస్తాయి. కానీ ఈ మిషన్లో ఒక ట్రిప్పుకు 12 ఇటుకలు వస్తున్నాయి. మిషన్ కూడా హెవీ మిషన్. ఇలా ట్రాలీలో తోసుకొచ్చిన మాల్ను మిషన్లోకి ఇలా పోస్తారు. మిషన్లోకి ఇంక్లూడ్ చేసిన తర్వాత అక్కడ ఆపరేటరు ఆ మాల్ను ఈ విధంగా బాక్సుల కిందికి, అంటే ఆ బాక్సుల కింద అచ్చులలోకి ఈ విధంగా మాల్ను తోస్తారు. ఇలా లోపలికి ఈ విధంగా తోసిన తర్వాత మిషన్కు మంచి స్ట్రెంత్ రావాలంటే వైబ్రేషన్ ఈ విధంగా వైబ్రేషన్ ఇస్తారు వాళ్ళు. వైబ్రేషన్ ఇస్తే కనుక లూజ్ బ్లౌజింగ్ లేకుండా మొత్తం మాల్ నిండి లోపల ఇటుకలు గట్టిగా స్ట్రెంత్ రావడానికి ఈ విధంగా తోయాల్సి వస్తుంది. ఇప్పుడు
వీటిని ప్రెస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ విధంగా ప్రెస్ చేస్తే కనుక ఇటుకల స్ట్రెంత్ బాగా గట్టిగా వస్తుంది. ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత మిషన్ పైకి లేపితే కనుక బండి ముందుకు తీసుకుంటే కనుక ఆ అచ్చులు ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత 12 ఇటుకలు ఒకటిసారి తయారైనాయి. నేను మిషన్ ఆపరేటర్తో మాట్లాడినాను. ఒక రోజుకు వీళ్ళు 2000 క్వాంటిటీ పెద్ద ఇటుకలు తయారు చేస్తారంట. ఈ ప్లాట్ఫామ్ బిగ్ సైజ్ కాబట్టి ఒక లైన్కు 47 బాక్సులు 47 బాక్సులు క్వాంటిటీతో ఒక్కొక్క లైన్కి వస్తాయంట అవి. ఈ విధంగా ఇటుకలు తయారు చేసిన తర్వాత మంచి అందులో మిషన్ మంచి స్టాండర్డ్ మంచి బిగ్ మిషన్ తెచ్చారు వీళ్ళు. గ్రైండర్ కూడా హెవీ గ్రైండరు, అందుకని ఇటుకలు బాగా స్టాండర్డ్గా క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇటుకలు. దీని లొకేషన్ వచ్చేసి ఈయన ఇప్పుడు ఆపరేటర్ అడిగితే ఏ విధంగా మీరు రోజుకి ఎన్ని తయారు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అంటే ఆయన ఒక రోజుకు 2000 క్వాంటిటీ తీస్తున్నాం మేము. లేబర్ వచ్చేసి 2 బండి తోయడానికి 2 జెంట్స్ ఉంటారు, ఆపరేటర్ ఆయన ఒకడు. ఇక గ్రైండర్ దగ్గర లేడీస్ పనిచేస్తున్నారు వాళ్ళు. గ్రైండర్ దగ్గర ఈ విధంగా ఒక 7-8 మంది లేబర్ ఉంటే కనుక 8 నుంచి 10 మంది లేబర్ ఉంటే కనుక రోజుకు 2000 వరకు క్వాంటిటీ తీయవచ్చు. మంచి బిజినెస్ ఇది. ఈ విధంగా మంచి సైట్ ఉండి ఈ విధంగా బాగా ప్లాట్ఫామ్ వేసుకొని మంచి మిషనరీ తెచ్చుకుంటే కనుక మంచి బిజినెస్ బాగా చేసుకోవచ్చు. చూడండి లేబర్ ఎంత ఉల్లాసంగా పనిచేస్తున్నారు, బాగా చేస్తున్నారు వర్క్. వాళ్ళకు ఈవినింగ్ అయినా కూడా వాళ్ళు అలసిపోకుండా పనిచేస్తారంటే ప్లాట్ఫామ్ నీట్గా ఉంది, బండి తోయడానికి ఈజీగా ఉంది, వర్క్ నీట్గా జరుగుతూ ఉంది. గ్రైండర్ కొత్తగా ఉంది కాబట్టి లేబర్ కూడా ఓనర్ గారు అవైలబుల్గా మెటీరియల్ దగ్గరలో పెట్టారు కాబట్టి మెటీరియల్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళకి వర్క్ పెద్దగా ఇబ్బందిగా లేదు, నీట్గా పనిచేస్తున్నారు. ఇంకొక విషయము ఇక్కడ చేసిన ఇటుకలు క్వాలిటీ బాగున్నాయి కాబట్టి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మేము స్క్రీన్ పైన ఓనరు పేరు టెలిఫోన్ నంబరు స్క్రీన్ పైన ఇస్తాము, మీరు కాంటాక్ట్ చేసి పర్చేస్ చేయవచ్చు. క్వాలిటీ బాగున్నాయి. ఫ్యాక్టరీని విజిట్ చేయండి, విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, వీళ్ళు డెలివరీ కూడా ఇవ్వగలుగుతారు. మీరు ఒకవేళ ఎంత క్వాంటిటీ కావాలన్నా ఏ ఊరికి కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర చిన్న వెహికల్ ట్రాక్టర్స్, పెద్ద వెహికల్ లారీలు, టిప్పర్లు అవైలబుల్ ఉన్నాయి. ఓనర్ గారు ఇవన్నీ అవైలబుల్ పెట్టిన్నారు. దీనికి వచ్చేసి లొకేషన్ వచ్చేసి ముత్యార్ ఆయిల్ మిల్ బ్యాక్ సైడ్లో ఉంది ఫ్యాక్టరీ. తిమ్మాయపల్లెవారి సందాని బ్రిక్స్ ఇండస్ట్రీస్ వీళ్ళు. ఈ ఓనర్ వారు కూడా వీళ్ళను లేబర్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అందుకే వీళ్ళు క్వాంటిటీ కూడా బాగా చేస్తున్నారు, క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మంచి ప్లాట్ఫామ్ వేశారు, మంచి మిషనరీ పెట్టుకున్నారు కాబట్టి బాగా స్ట్రెంత్ బాగుండే ఇటుకలు. మీరు ఎవరైనా కొనదలిచిన వారు ఈ స్క్రీన్ మీద వచ్చే నెంబర్కు కాంటాక్ట్ చేసి బల్క్ క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ప్లాట్ఫామ్ పెద్దగా ఉంది, సరుకు దండిగా తివ్వగలుగుతారు. ఇప్పుడు సీజన్ ఫుల్ డిమాండ్ ఉన్నాయి కాబట్టి స్టాక్ లేవు వీరి దగ్గర. మీరు ముందే ఫోన్లో ఆర్డర్ పెట్టి బుక్ చేసుకుంటే కనుక వీళ్ళు మీకు తగినంత క్వాంటిటీ ఇవ్వగలుగుతారు. ముందే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే చూడండి చుట్టుపక్కల ఎక్కడ సైడు దిమ్మెలు స్టాక్ నిలబడలేదు, ఎప్పటికప్పుడు తయారైన వెళ్ళిపోతున్నాయి. మీరు కావాల్సిన వారు ఫోన్లో బుక్ చేసుకొని ఒక ఓనర్తో టైప్ అయి మీరు మాట్లాడుకుంటే కనుక మీకోసం క్వాంటిటీ ఎన్ని కావాలంటే అన్ని నిలబెట్టి మీకు డెలివరీ ఇవ్వగలుగుతారు. మీరు ఒకసారి ఫ్యాక్టరీని విజిట్ చేయండి, చాలా బాగుంది ఫ్యాక్టరీ. సరుకు కూడా మెటీరియల్ చాలా బాగుంది. నేను ఫ్యాక్టరీ మొత్తం విజిట్ చేసి చూశాను, లేబర్తో మాట్లాడాను. మిషనరీ బాగుంది, ఫ్యాక్టరీ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. దిమ్మెలు కూడా చూడండి ఎంత నీట్గా దిమ్మెలు కొట్టారు. ఎందుకంటే దీనికంతా మెయిన్ ప్లాట్ఫామ్ లెవెల్గా ఉంటే బాగా వస్తాయి దిమ్మెలు. చూడండి మిషనరీ బాగుంది, ప్లాట్ఫామ్ బాగుంది. అందుకు ఇటుకలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. మీరు వచ్చి చెక్ చేసుకొని ఫ్యాక్టరీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు మా వీడియో చూసే వారికి మా ఛానల్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటాము.
ఇప్పటి వరకు మేము పెట్టే వీడియోల కోసం చుట్టుపక్కల తిరిగి కష్టపడి మొత్తం తీస్తున్నాము. మీరు మా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ తిమ్మాయపల్లె వారి సందాని బ్రిక్స్ ఇండస్ట్రీ. ఇది మీకు స్క్రీన్ మీద మేము ఆయన పేరు, ఓనర్ గారి పేరు, ఫోన్ నెంబరు ఇస్తున్నాము. మీరు ఆయనను కలిసి మాట్లాడుకొని మీ సరుకు పర్చేస్ చేసుకోగలరు. ఇటువంటి బ్రిక్స్ యూనిట్లు మీరు ఒకవేళ పెట్టదలుచుకుంటే కనుక మంచి బిజినెస్ కాబట్టి మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ బిజినెస్. దీని గురించి ఇంకా ఏమైనా కావాలంటే మేము స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వారితో మాట్లాడుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.